వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. స్వామివారికి విశేష అభిషేక పూజలతో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, మహాలింగార్చన లాంటి వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తామంటున్న ఆలయ అర్చకులతో మా ప్రతినిధి గోపాలకృష్ణ ఫేస్ టు ఫేస్. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారిని దర్శించుకునేందుకు భారీ ఎత్తున భక్తజనం వేములవాడకు చేరుకున్నారు. వేములవాడలో ఈ 3 రోజుల పాటు జరిగే జాతర ఉత్సవాల్లో ఎలాంటి వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు, వేములవాడ స్పెషాలిటీ ఏంటి, నాతో పాటు మాట్లాడేందుకు ఆలయ పురోహితులు ఉన్నారు. స్వామి చెప్పండి, ఈ 3 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో ఎలాంటి వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు? ముఖ్యంగా ఈ రోజు శివరాత్రి రోజు స్వామివారికి ఎలాంటి సేవలు ఉంటాయి? రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ క్షేత్రంలో విశేషంగా ఈ శివరాత్రి నాడు ఉదయం సుప్రభాతాన్ని మొదలుకొని స్వామివారికి విశేషంగా ప్రాతకాల పూజ చేస్తారు. తర్వాత భక్తులందరికీ కూడా సర్వదర్శనం లభిస్తుంది. సాయంకాలంలో ప్రదోషకాల సమయంలో దాదాపు 6 గంటలకు సాయంత్రం స్వామివారి కళ్యాణ మండపంలో ఆనువంశిక అర్చకులతోటి 365 మృత్తికాలింగాలు, పార్థివ లింగాలు అంటారు, మట్టి లింగాలు చక్కగా కైలాస యంత్ర రూపంలో ఒక పీఠ మీద ఏర్పరచుకొని చక్కగా విశేషంగా ఈ వేములవాడలో ఉన్నటువంటి ప్రత్యేక పూజ మహాలింగార్చన కార్యక్రమం. ఈరోజు సాయంకాలం చక్కగా ఆ అర్చకులందరూ ఉపవాసం చేసి ఎంతో భక్తి ప్రపత్తులతోటి లోక కళ్యాణం కొరకై ఆ మహాలింగార్చన కార్యక్రమం చేస్తారు. అలాగే రాత్రి లింగోద్భవ సమయంలో 11:30 గంటల నుంచి దాదాపు 3 గంటల పాటు మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, చాలా విశేషమైనటువంటి పంచామృతాలు, పండరసాలు, విశేషమైనటువంటి ద్రవ్యాలతోటి స్వామివారికి చక్కగా మహాభిషేకం చేస్తారు. అలాగే పరివార దేవతలందరికీ కూడా అర్చనాది కార్యక్రమాలు కూడా జరుగుతాయి. విశేషంగా ఈ శివరాత్రి నాడు భక్తి ప్రపత్తులతో ఎవరైతే స్వామివారిని స్మరణ చేసుకుంటూ జాగరణ చేస్తారో వారికి విశేషమైనటువంటి ఫలితం ఉంటుందని చెప్పి మనకు శివపురాణంలో కానీ ధర్మశాస్త్రాల్లో కానీ చెప్పబడింది. కాబట్టి రాజరాజేశ్వర స్వామిని చక్కగా ఎంతో భక్తి ప్రపత్తులతో కోడమొక్కు సమర్పించుకొని ఆ స్వామిని దర్శనం చేసుకొని చక్కగా జాగరణ చేసి ఆ రాజరాజేశ్వర స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. సో ఈ జాగరణ విషయంలో కావచ్చు, ఉపవాసం విషయంలో కావచ్చు, రకరకాలుగా చెప్తూ వస్తున్నారు. సో వేములవాడలో మనం మాట్లాడుకుందాం. జాగరణ కానీ లేదంటే ఉపవాస దీక్షలు కానీ ఈరోజు ఎలా చేస్తే బాగుంటుంది, ఎలాంటి పుణ్యఫలాలు వస్తాయి? మాఘమాసే కృష్ణపక్షే చతుర్దశ్యాం ఉపోషిత అర్ధరాత్రోచ జననం జాత శంభు స్వయంహర. ఆ శంకరుడు లింగరూపం ధరిని ఉద్భవించి, అంటే ఈ కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి రాత్రి కాలమున స్వామివారు లింగరూపుడై ఉద్భవించి సకల ప్రపంచానికి జ్ఞానాన్ని ప్రసాదించినాడు. ఈ యొక్క భక్తులకు ఎందుకు అంత విశ్వాసం అనంటే, ఈరోజు శివరాత్రి లింగరూపుడై ఉద్భవించినటువంటి స్వామి మనందరికీ కూడా అనుగ్రహిస్తాడు. రాత్రి కాలంలో ఉద్భవించినాడు. ఎవరు కూడా నిద్రపోకుండా జాగరణ చేసుకుంటూ ఆహారం కూడా సాత్విక ఆహారం కూడా తీసుకోరు. చక్కగా పండు కూడా కొంతమంది తీసుకుంటారు, తీసుకోరు. చక్కగా నియమంతో నియమనిష్టలతోటి మొత్తం ఉపవాసం ఉండి శుద్ధోపవాసుడై చక్కగా నిద్రపోకుండా ఒక దీపం వెలిగించి విశేషంగా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా ఆ రాజరాజేశ్వర స్వామి దీపరూపంలో అర్చించుకుంటూ స్వామి దానిలో ధ్యానం చేసుకుంటూ రేపు ఉదయం సూర్యోదయం వరకు కూడా చక్కగా దీపాన్ని కాపాడుకుంటూ శివరాత్రి జాగరణ దీక్ష విరమింపజేసి తర్వాత ఆహారం తీసుకుంటారు. తర్వాత వారి ఊర్లకు వెళ్తారు. ఎంతో వారి ఆనందదాయకంగా ఉంటారు. మీరు ఎంత ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు ఎంత ప్రలోభ పెట్టినా వారు ఎటువంటి ఆహారం తీసుకోరు. వాళ్ళ భక్తిని చూస్తే మనకే చాలా ఆనందం కలుగుతుంది. అంత భక్తి వాళ్ళకు, అంత నమ్మకం. ఆ రాజరాజేశ్వర స్వామి కూడా వాళ్ళకి అత్య అనుగ్రహిస్తాడు. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు ముఖ్యంగా జాగరణనే విశేషం అండి. ఇక్కడికి వచ్చేవాళ్ళు మీరు దాదాపు చూసుకోండి, రాత్రి కాలంలో ఎవరి దగ్గరికి పోయినా జాగరణ చేసుకుంటూ ఆ స్వామిని ధ్యానం చేసుకుంటూ శివనామ స్మరణ చేసుకుంటూ రాజనను దలుచుకుంటే ఉంటుంటారు. ఇది అక్కడ విశేషం. కోడమొక్కు సమర్పణ జరగడం అని ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. సో ఇది వేములవాడలో ఓవైపు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగుతుంటాయి, మరోవైపు ఈరోజు ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా స్వామివారి సేవలో ఆధ్యాత్మికంగా మునిగి తేలుతూ ఉంటారని చెప్పుకోవచ్చు. దేవాలయ ఆవరణలో కావచ్చు, దేవాలయం చుట్టుపక్కల ప్రాంతాల్లో కావచ్చు, భక్తులు పెద్ద ఎత్తున దీపాలను వెలిగించి తమ భక్తిని చాటుకుంటారు. రాత్రంతా ఆ దీపాన్ని కాపాడుకుంటూ ఓవైపు ఆహారం లేకుండా ఉపవాసం దీక్ష చేస్తూ మరోవైపు జాగరణ చేస్తూ స్వామివారిని కొలుస్తూ ఉంటారు. ఆ తర్వాత ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని శివరాత్రి వేడుకను అక్కడితో ముగిస్తారు, శివరాత్రి జాగరణను ముగిస్తారు. కోడెమొక్కు ఉన్నవారు కూడా కోడెమొక్కులు తీర్చుకోవడం వేములవాడలో ఆనవాయితీగా వస్తుంది. సో ఈరోజు వైదిక కార్యక్రమాలు చూస్తే వైదిక కార్యక్రమాలు మహాలింగార్చన, అలాగే రుద్రాభిషేకం, స్వామివారికి విశేష అభిషేకాలు ఈరోజు అంతా కూడా కొనసాగుతూ ఉంటాయని అర్చకులు చెప్తున్నారు. కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ, HM TV, వేములవాడ నుంచి.